వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార విషయాలలో అన్నీ సమర్థవంతంగా విజయం వైపు ప్రయాణం చేయించి ఆనందంగా ఉంటారు. ఎవరి విషయాలలోనూ తలదూర్చక మీ పనులను మాత్రమే ప్రధానంగా చూసుకోండి. రోజువారీ వ్యవహారాలు సమయ పాలనతో మీ బుద్ధి కుశలతో చాలా బాగా జరుగుతాయి. విద్య, వినోద, విజ్ఞాన కార్యక్రమాల్లో కాలక్షేపం చేస్తారు. కావలసిన ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుంది. కొత్త ప్రాజెక్టుల ప్రణాళిక రచన ఈ నెల బహు అనుకూలంగా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. అందరి నుండి మంచి సహకారం పొందుతారు. ఇది చాలా అద్భుతమైన కాలం. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చతుర్థ శుక్రుడు కారణంగా స్వేచ్ఛ ప్రవర్తన, బంధు గౌరవము, వాహన లాభము, విద్యాభివృద్ధి, శత్రువులకు అవమానము జరుగుతుంది. చిత్త చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల యందు చాలా జాగ్రత్త అవసరం. వాత సంబంధమైనటువంటి రోగాలతో ఇబ్బంది పడతారు. స్నేహితుల వలన కష్టాలు వస్తాయి. దాని వలన ధన వ్యయము, బుద్ధిమాన్యము, శత్రుభీతి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలహాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎంత తక్కువగా మాట్లాడితే అంత ఆనందంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషను వచ్చే సూచనలు ఉన్నాయి. అనుకోకుండా ధనలాభం కూడా చేకూరుతుంది. దశమరాహువు వలన సదా సంతోషంగా ఉంటారు. కర్మసిద్ధి, వలపుష్టి కలిగి ఉంటారు. పిల్లల అభివృద్ధి కోసం పాటుపడతారు. వాళ్ళ అభివృద్ధి వార్తలు వింటారు, ఆనందపడతారు. వర్కర్స్ వలన ఇబ్బందులు, లేనిపోని నిందలు పడవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలన్నీ కూడా వాయిదా వేసుకోండి. శుభపుణ్య కార్యక్రమాల్లో ఉన్నవారికి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు బాగా జరుగుతాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులకి మందగోడిగా ఉంటుంది. షేర్ మార్కెట్ వారు తొందరపడవద్దు. సమయం పాటిస్తే లాభం చేకూరుతుంది. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కంగారు పడవలసిన పరిస్థితి వస్తుంది. ఈ రాశివారు లలితా సహస్రనామ పారాయణ చేయండి. చదవడం రాని వాళ్ళు శ్రీమాత్రే నమః అనే నామాన్ని 108 సార్లు పారాయణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.